నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయం భూముల చుట్టూ తిరుగుతోంది. భూ కేటాయింపులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో రోజురోజుకు ల్యాండ్ లడాయి ముదురుతోంది. అనుముల బ్రదర్స్ అరాచకాలంటూ ఆరోపణలు సంధిస్తోంది గులాబీ దళం. ధరణి పేరు మారింది, కానీ దందా మాత్రం మారలేదంటోంది కమల దళం. రాష్ట్ర వ్యాప్తంగా భూములపై భూతాలు వాలాయా? అనుముల కుటుంబం స్కాముల ఫ్యామిలీగా మారిందా? ప్రజాపాలన పేరుతో కుటుంబ పాలన సాగిస్తున్నారా? సీఎం తమ్ముడి షెల్ కంపెనీకి 5 ఎకరాల సర్కార్ జాగా నిజమేనా? బీఆర్ఎస్ ఆరోపణలపై హస్తం నేతలు ఏమంటున్నారు? భూ ప్రకంపనలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. భాగ్యనగరంలో భూ కేటాయింపుల వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. కోట్ల రూపాయల విలువైన భూములను అప్పనంగా అప్పగిస్తున్నారనే ఆరోపణలు మిన్నెంటుతున్నాయి. ఫ్యూచర్ సిటీ ల్యాండ్ ఇష్యూ కొనసాగుతుండగానే రాయదుర్గం ల్యాండ్ లడాయిని తెరపైకి తెచ్చింది గులాబీ దళం. రాయదుర్గంలో 1700 కోట్ల విలువైన 7 ఎకరాల భూమిని పీఎం ఏక్తా మాల్ నిర్మాణం పేరుతో తన బినామీ సంస్థలకు రేవంత్ రెడ్డి టెండర్లు లేకుండా కట్టబెట్టారని ఆరోపించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. భూ దోపిడీపై గవర్నర్కు ఫిర్యాదు చేసి సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తామన్నారు. భూ సంపదను ఇవాళ విత్సలవిడి వ్యాపారానికి ఇవాళ పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి రాయదుర్గం సాక్షిగా ఈరోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మల్కం చెరువు ఎదురుగా ఉన్నటువంటి దాదాపు ఎకరా 250 కోట్ల రూపాయల పైచిలుకు విలువైనటువంటి ఒక గోల్డ్ మైన్ మీద మనం నిలబడి ఉన్నాం. ఇవాళ ఈ స్థలం ఏదైతే మీరు కాంపౌండ్ కట్టి ఇక్కడ ఏదైతే అక్రమ నిర్మాణం జరుగుతుందో, ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక స్థలం 6 ఎకరాల 30 గుంటలు, అంటే దాదాపు దగ్గర 7 ఎకరాలు. 7 ఎకరాలంటే దగ్గర వడ్డించేవాడు మనోడైతే చివరి బంతిలో కూర్చున్న భోజనం దక్కుతుందన్నట్టు రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి సోదరుడి కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు చేశారని ఆయన ఆరోపించారు. సీఎం సోదరుడే తన సోషల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్లో ఆ కంపెనీకి బాధ్యుడిగా ఉన్నట్టు తెలియజేశారని వివరించారు కేటీఆర్. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్లో కంపెనీ చైర్మన్గా ఆయన పాల్గొన్నారు. ఇలాంటి కంపెనీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందన్నారు. ₹1,00,000 మూలధనం ఉన్న కంపెనీకి 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు కేటీఆర్. చైర్మన్ గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండలరెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. అదే సంస్థ టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్ గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ఇన్ లో పెట్టుకున్న వ్యవహారం. వీళ్ళందరూ సడన్ గా కోట్లు బూట్లు వేసుకొని ఇంత పెద్ద కంపెనీలకు చైర్మన్ ఎట్లా అయిపోతున్నారు? ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నంబర్, ఇది వాళ్ళ వెబ్సైట్. కంపెనీ ఫోన్ నంబర్ ఏందని చూసినాం, 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, 0. ఇది వాళ్ళ స్టేట్మెంట్. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. నేను చైర్మన్ గా ఉన్నాను. మరోవైపు ఆ ఆరోపణలను తిప్పికొడుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. కేసీఆర్ హయాంలోనే అప్పనంగా భూములు కట్టబెట్టారంటూ కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. భూ కేటాయింపులపై కేటీఆర్ చేసిన కామెంట్స్ పై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. గతంలో ఎకరా భూమిని 90 లక్షలకే కేటాయించారని, తమ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎకరాకు 1.5 కోట్ల లెక్కన కేటాయించినట్టు ఆయన స్పష్టం చేశారు. 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చామన్నారు శ్రీధర్ బాబు. హిల్ట్ పాలసీతో హైదరాబాద్ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇక ధరణి పేరు మారింది, దందా మాత్రం మారలేదంటోంది కమల దళం. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటికి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. రెవెన్యూ అవినీతిపై ఆధారాలతో నిరూపిస్తాం, ఈడీ సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. భూభారతి పేరుతో భూహారతి చేస్తున్నారని మండిపడ్డారు ఏలేటి. ముడుపులు ఇస్తే 22A నుంచి భూములు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రెవెన్యూ మంత్రి తీరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పట్టేదారుడేమో ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నాడు.
పేదవాడేమో భూమి చుట్టూ పరిగెడతా ఉన్నాడు. పైరవికారు కబ్జాదారేమో కుర్చీలో కూర్చొని ఆజమాయిషి చెలాయిస్తా ఉన్నాడు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెవెన్యూ మాత్యుల పరిస్థితి. ధరణి పేరు మారింది కానీ దందా మారలేదు. చట్టం ఈరోజు రూపం మారింది కానీ ప్రజల కష్టం తీరలేదు. ఈరోజు ధరణి పేరు మీద భూ భారతి వచ్చింది కానీ అది భూ హారతిగా మారి మళ్ళీ ప్రజల ఆస్తుల్ని హారతి చేస్తూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, మంత్రి మారిండు, వ్యవస్థ మారలే. ఈరోజు మంత్రి కంచె చేనే వేసినట్టుగా ఈరోజు మంత్రి గారి పరిస్థితి ఉన్నదంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు భూభారతే రైతుకు భారంగా మారింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రెవెన్యూ మంత్రి తీరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పట్టేదారుడేమో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. బల్దియా ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. భూ కుంభకోణంపై అధికార ప్రతిపక్షాల మధ్య డైనమైట్లు పేలుతున్నాయి. ల్యాండ్ ఫైట్ ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఈ ల్యాండ్ ఫైట్ పైనే ఇవాళ డిబేట్లో కూడా మనం డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు అండ్ బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు అండ్ సీనియర్ విశ్లేషకులు ముఖేష్ శ్యామ్ల గారు. నమస్కారం అండి అందరికీ. ముందుగా మానవతారాయ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్. సో జస్ట్ 1 lakh రూపీస్ పెయిడ్ అప్ క్యాపిటల్తో 0 ఎంప్లాయీస్తో ఉన్నటువంటి టెస్సరాక్ట్ అనేటువంటి ఒక కంపెనీకి చైర్మన్ ఎవరయ్యా అంటే స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి. ఈ విషయం కొండల్ రెడ్డి ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఆయన స్టేటస్ని కూడా చూపించినటువంటి పరిస్థితి. సో ప్రాపర్ అడ్రస్ లేనటువంటి ఇలాంటి ఒక కంపెనీకి ఫ్యూచర్ సిటీలో అత్యంత విలువైన 200 కోట్ల విలువైనటువంటి 5 ఎకరాల భూమిని కేవలం 7.5 కోట్లకి అంటే గజం 3,700 రూపాయలకు మాత్రమే ఏ ప్రాతిపదికన కేటాయించారు అని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ అడుగుతున్నారు. ఏం చెప్తారు? తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే అత్యంత ఖరీదైనటువంటి భూమి ఏం కాదు అది. ఫ్యూచర్ సిటీలో అత్యంత ఖరీదు మీరు అన్నట్టు కాదు అది. మామూలుగా సర్వసిద్ధాన్ని అదే వాళ్ళు ఆరోపిస్తున్నట్టు మీరు అన్నట్టు అత్యంత ఖరీదేం కాదు. ఆడ పరిశ్రమలను ఆహ్వానిస్తే వచ్చి తీసుకునే వాళ్ళు కూడా కరువయ్యారు. అయినప్పటికీ ఎవరో ఒక కంపెనీ దానికి కొండల రెడ్డి అని రకరకాల రంగులు పూసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు వీళ్ళు. కానీ రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు కూడా ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా రాజకీయాలు లేరు. వాళ్ళు 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కూడా వ్యాపారాలు చేసుకున్నారు. ఎక్కడన్నా కూడా ఏ అవినీతికి ఆరోపణలు కూడా లేవు వాళ్ళ మీద. ఎంత భూతద్దం పెట్టి వీళ్ళు నిరికిద్దామని చూసినా కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి సోదరుల మీద కనీసం అవినీతి ఆరోపణలు కూడా చేయలేకపోయారు. ఇవాళ ఏంటి, ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ కేటీఆర్ అవినీతి, కవిత అవినీతి, బుల్జు ఖరీఫా, తర్వాత 25 లక్షల వాచ్ పెట్టుకున్నది, కేటీఆర్ బామర్ది పాకాల రాజేందర్ డ్రగ్స్ దందా, ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఏంది, అదే విధంగా రేవంత్ రెడ్డి సోదరులు వాళ్ళ రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, వాళ్ళ పని లేదు, వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి ఏం చేయాలా, ఏదో రకంగా తెలుసో తెలియకో ఒక ఆరోపణ వేసి వదిలిపెడతాం అన్నట్టు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. శ్రీధర్ బాబు గారు స్పష్టంగా చెప్పారు. అక్కడ ఇచ్చినటువంటి భూమి 1.5 పారదర్శకం, 1.5 చొప్పున పారదర్శకంగానే ఇచ్చినాం, ఎక్కడ ఇవ్వలేదు. అది కొండల రెడ్డి గారి దాని కాదు, లేదు అక్కడ ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఏది CCSDM అంటే కన్సల్టేటివ్ ఆఫ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సంస్థ సూచనల మేరకే అక్కడ భూ కేటాయింపులు జరిగినాయి తప్ప ఏం జరగలేదు. ఒకటి నిజంగానే జరిగినాయంటే మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిబిఐకి పోతారా లేకపోతే ఇంకెక్కడ పోతారు, ఎక్కడికన్నా పోండి, ఫిర్యాదు చేసుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నాం. గతంలో కూడా అసలు హిల్ టు పాలసీ అమలు కాకముందే జీవో దియంగానే ఏమన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు 5 లక్షల అవినీతి అన్నారు, బీజేపీ వాళ్ళు ఇంకొక వేలం పడబడినట్టు ఇంకేం లేదు 6 లక్షల కోట్ల అవినీతి అన్నారు. కాబట్టి అవినీతి ఆరోపణలు చేయడం కూడా చేత కావట్లేదు బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు. ఇప్పటికి కూడా ఆ హిల్ టు పాలసీ దరఖాస్తుల యొక్క కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలు తమ భూముల్ని తీసుకోవడానికి బయటకు వెళ్ళడానికి వాళ్ళు అంగీకరించట్లేదు. కాబట్టి దాని దరఖాస్తులు పొడిగిస్తాను, ఇంకెక్కడ అవినీతి జరుగుతుంది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్ట్ అనంగంలోనే జీవో దియ్యంగంలోనే ఇంకేంది, అసలు ఆళ్ళు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు 1,00,000 కోట్ల అవినీతి జీవో దియ్యంగంలోనే. ఇప్పుడు మొన్న 7 ఎకరాల 7,000 కోట్లకు ఒక బ్యాంకు నుంచి తెచ్చుకొని అన్ని అనుమతులు తీసుకొని సైనిక భూములు
84 ఎకరాలని 530 కోట్లకు కేంద్రానికి చెల్లించి దాన్ని అన్ని అనుమతులు, పర్యావరణ ఇతర అనుమతులను కూడా తెచ్చుకున్నాం. ఓకే. ఈ నిజంగా జరిగితే ఏమన్నా 7,000 కోట్ల రూపాయలు ఏమైనా జరిగిందా? అసలు పనులే ప్రారంభంగా ఆరోపించారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ హయాంలో చేసిన అవినీతి బాగా అలవాటు పడ్డారు. వాళ్ళ హయాంలో ఏం చేశారు? 90 లక్షలకు 30 లక్షలకు ఖరీదైనటువంటి భూములు పెద్ద పెద్ద కార్పొరేట్, వాళ్ళ పార్టీలో ఉన్న కార్పొరేట్ సంస్థలు, ఇక పేర్లు ఎందుకు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ సంస్థలు, చివరాఖరికి వాళ్ళ పార్టీ కార్యాలయానికి 11 ఎకరాలు అప్పనంగా ఇచ్చుకున్నారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి గడ్డి తినే పనులు కాంగ్రెస్ పార్టీలు, ప్రభుత్వాలు ఎప్పుడు ఎందుకంటే కానీ ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి అభ్యంతరం ఏంటంటే మానవతరాయ్ గారు, 1 లక్ష మూలధనంతో పెయిడ్ అప్ క్యాపిటల్ తో అది స్టార్ట్ అయినటువంటి కంపెనీని స్టార్ట్ చేశారు. దానికి ఎంప్లాయీస్ ఎవ్వరూ లేరు, 0 ఎంప్లాయీస్ తో ఉన్నారు. సో ఇట్లాంటి కంపెనీకి అంటే ఒక ప్రాపర్ అడ్రస్ లేదు, అది ఎక్కడో పటాన్చెరులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ చూపిస్తా ఉంది అంట. సో అలాంటి కంపెనీకి ఇంత విలువైన భూములు ఇవ్వడం అంటే కేవలం ఆయన సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు అవ్వడం వల్లనే. ఇది సోషల్ మీడియాలో చూసుకొని ఆరోపణలు చేస్తా. బాల్కా సుమన్ మాటలు లాగా ఉంది వీళ్ళంతా కూడా. బాల్కా సుమన్ ఏమండు, రైతులు మా మీటింగ్ రావట్లేదు, 70-80 మంది బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నాం, రైతులు 4-2 ఉంటున్నారు, కాబట్టి ఏం చేయాలి, సంచలనాల కోసం తగలబెట్టాలి, సింగరేణి భవన్ తగలబెట్టాలి, రైల్వే పట్టాలు పోయాలి. అట్లనే సంచలనాల కోసం ఉత్తుత్తగా ఆరోపణలు చేస్తారు. వీళ్ళ మాటలు ఎవరు కూడా నమ్మట్లేదు. మీరు చెప్పండి, కంపెనీ అడ్రస్ ఎక్కడో చెప్పండి పోనీ మీరు. ఇప్పుడు సోషల్ మీడియా వేదిక పట్టుకొని, అదే సోషల్ మీడియా వదిలేయండి, బీఆర్ఎస్ నేతల ఆరోపణలు వదిలేయండి. మానవతరాయ్ గారు, మీరు ఈ టెస్రాక్ట్ మానవతరాయ్ గారు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఇక్కడ కంపెనీని ఎంపిక చేశారు. అది ఏ కంపెనీ అయినా గుర్తుపెట్టుకోండి, మూలాధారం అనేది తక్కువతోనే ప్రారంభమైంది, తర్వాత దాని ఉంటుంది. దాని వివరాలు ఇప్పుడు గుడ్డిగా ఏంది, ఆ కంపెనీ కన్సల్టేటివ్ అంటే ఫోన్ నెంబర్ కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన నెంబర్ పెట్టుకుంటారా? 123456789 ఈ నెంబర్ తో ఫోన్ నెంబర్ ఆ కంపెనీకి ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ సృష్టి బాల్కా ఓపెన్ చేయండి, లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి సార్, వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేయండి, టెస్రాక్ట్ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అది కాబట్టి అసలు విషయాలు మీరు ఫిర్యాదు చేయండి. ఇక్కడ ఏమైనా అవకతవకలు జరిగినాయా ఈడీకి చెప్పండి, లేకుంటే కంపెనీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఫిర్యాదు చేయండి. అట్లా చేయకుండా మాట్లాడితే బాల్కా సుమన్ మీడియా ముందు మాట్లాడినట్టు ఇంకేముంది, 1,00,000 కోట్లు 1,000 కోట్లు అవినీతి అసలు ఏం లేకుండా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి. మానవతరాయ్ గారు, మీరు ఏమంటున్నారు? ఆ కంపెనీ ఉన్నటువంటి మాట వాస్తవము, ఆ కంపెనీ కూడా కొండలరెడ్డిదే అని చెప్తున్నారు. అక్కడ ఇప్పుడిప్పుడే అది స్టార్ట్అప్ కంపెనీ, ఇప్పుడే ప్రారంభమవుతున్నటువంటి కంపెనీ అని చెప్తున్నారు. దానికి 1.5 ఎకరాల చొప్పున కొనుగోలు ఇచ్చాము ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మరి మంత్రి శ్రీధర్ బాబు ఏంటి, కొండలరెడ్డికి ఈ కంపెనీకి అసలు ఏమాత్రం సంబంధం లేదు అని ఆయన మాట్లాడుతున్నారు కదా. మరి వాస్తవం సంబంధం లేదు. అరే మరి చైర్మన్ ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? ఇచ్చిందని చెప్పింది ఎవరు? టెస్రాక్ట్ కంపెనీ చైర్మన్ నేను అని చెప్పి ఆయన. కేటీఆర్ తర్వాత ఈ మన్నే క్రిషాంక్ మాటలు నమ్మితే బాల్కా సుమన్ మాటలు ఉన్నట్టే ఉంటది. కాబట్టి సాక్షాత్తు మంత్రి అన్న మేమేమంటున్నాం, ఒక పక్క బీజేపీ ఏలేటి మహేష్ రెడ్డి గారు కేంద్రంలో అధికారులు పోయి ఫిర్యాదు చేయండి, కంపెనీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఫిర్యాదు చేయండి, అప్పుడు బయటపడింది. గతంలో కూడా ఆరోపణలు చేశారు. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు సోదరుడు కంపెనీ గ్రీన్ బయో అది చేశారు, ఏమైంది మరి? ఫిర్యాదులు చేశారా? వీళ్ళు ఏంటంటే వాళ్ళ హయాంలో యశోద హాస్పిటల్కు, తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యులకు, తర్వాత ఈ యొక్క గ్రానైట్ మాఫియా మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. రాయల్టీ కింద పెనాల్టీలు వేసి కూడా వాళ్ళని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి అవన్నీ కూడా మళ్ళీ కట్టకుండా వాళ్ళని వాళ్ళ పార్టీలో ఉంచుకున్నారు. కాబట్టి ఇవన్నీ రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగవండి. ఇట్లాంటి ఏంటంటే ఉత్తుత్త ఆరోపణలు చేసేసి ఉత్తుత్తి అని ఎలా చెప్తారు? మానవతరాయ్ గారు దయచేసి వినండి. ఉత్తుత్తి ఆరోపణలు అని మీరు ఎలా చెప్తారు? ఇక్కడ వాళ్ళు పక్కా ఆధారాలతో చెప్తున్నారు, చూపిస్తున్నారు. లింక్డ్ఇన్ సోషల్ మీడియా కాదండి, కొండలరెడ్డి లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూపిస్తున్నారు. కొండలరెడ్డి లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీడియా ముందు వచ్చి ఆరోపణలు చేయడం వల్ల రాజకీయ లబ్ధి పొందుతారు. మేమేమంటున్నాం, గతంలో ఇట్టనే ఆరోపణలు చేశారు. ఆరోపణలు కాదు, మీరు ఫిర్యాదులు చేయమంటున్నాం. ఈడీకి కానీ సిబిఐ కానీ కంపెనీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ చేయమంటున్నాం. అత్యాత కాదు, అక్కడ చేస్తే మొత్తం తేడతెల్లమైంది. కాబట్టి ఇవన్నీ ఏదో ఫోటోలు మార్ఫింగ్లు ఇవన్నీ సృష్టించి బాల్కా సుమన్ మాటలు మాట్లాడితే జనం నమ్ముతారు. అసలేమి పాతాళానికి పడిపోయారు మీరు. ఇవాళ మన డిబేట్ కి బాల్కా సుమన్ వ్యాఖ్యలకి అసలు సంబంధం లేదు, పొంతన లేదు అని చెప్పి పసిబిడ్డలు ఇంటర్మీడియట్ బిడ్డలు తీసుకొచ్చారు. ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళని ఓటు హక్కు లేని వాళ్ళని, ఉద్యోగానికి అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి నిరుద్యోగులు అన్నారు బాల్కా సుమన్ చెప్పినట్టు. రైట్. కాబట్టి బాల్కా సుమన్ జపం చేస్తున్నారు మానవతరాయ్ గారు. మీ రాజును సాక్షిగా మీరే పోయి ఫిర్యాదు చేయండి. ఓకే, కేటీఆర్ గారు మీరు ఫిర్యాదు చేయండి, కంపెనీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ చేయండి, పోయి ఏంది కథ ఏందని చెప్పండి. మేము సిద్ధంగా ఉన్నాం నిరూపించుకోవడానికి.
ఓకే, రైట్. సో గౌతమ్ ప్రసాద్ గారు, మొత్తం మీద ఇది కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఈ విషయం పైన మాట్లాడేది అంతా కూడా బూటకము, అదంతా ఒక డ్రామా అని చెప్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. సో గౌతమ్ గారు, మీరు ఆరోపిస్తున్నట్టుగా, బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా, అక్కడ కేటాయించినటువంటి ఈ 5 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది అత్యంత విలువైనటువంటి భూమి. మీరు ఆరోపిస్తున్నట్టుగా 200 ఎకరాకు 200 కోట్లు పలికేటువంటి భూమి అసలు కానే కాదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంతకంటే తక్కువ 90 లక్షలు 30 లక్షలకే కట్టబెట్టినటువంటి ఈ భూముల్ని ఇవాళ మేము రికార్డుల ప్రకారం, అంటే కమిటీ నిబంధనల ప్రకారం ఎకరాకు 1.5 కోటి చొప్పున ప్రభుత్వ ఖజానాకు మేము జమ చేస్తా ఉంటే బీఆర్ఎస్ నేతలు దీన్ని కుంభకోణం అని ఎలా పిలుస్తారు? ఏ బేసిస్ మీద దీన్ని ఇలా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తారు అని అడుగుతున్నారు. రోజా గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా, అదేవిధంగా మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. రోజా గారు, ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా కంపెనీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతులు తీసుకోవచ్చు, భూములు తీసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి వివాదం లేదు, దాంట్లో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మేమేమంటున్నామంటే, ఎటువంటి ఒక రికగ్నైజేషన్ లేని ఒక కంపెనీ, ఆ కంపెనీకి కనీస అర్హతలు లేని దానికి ఎకరాల చొప్పున భూములు కేటాయించి అతి తక్కువ రేటుకే డబ్బులకి కేటాయించి ఈరోజు అనుముల రేవంత్ రెడ్డి కుటుంబము లాభం పొందుతున్నది అనేది మేము ఆరోపిస్తున్నాము. ఇది నిజంగా ఆరోపణనే కాదు, నిజాలు ఏంటి అనేది కూడా మేము ఆధారాలతో సహా చూపిస్తున్నాం. దీంట్లో వీళ్ళు చెప్పిన కంపెనీలో ఒక్క వ్యక్తి ఉద్యోగి లేడు. ఇది వాళ్లే చెప్పింది, వాళ్ళ ప్రొఫైల్లోనే చెప్పింది ఒకటి. రెండోది, ఆ కంపెనీకి చైర్మన్ అని చెప్పుకున్నది కూడా అదే ఆ కంపెనీ చైర్మనే, ఎవరు చెప్పలేదు. అనుముల రేవంత్ రెడ్డి స్వయాన సోదరుడే చెప్పింది. అదేవిధంగా దానికి సీఈఓగా ఉన్నది అతని కుమారుడే, ఇంకా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ మొత్తం ప్రొఫైల్ అంతా నా జేబులోనో మీ జేబులో లేదు, ఓపెన్ గా ఈరోజు ఓపెన్ ప్లాట్ఫామ్ లోనే ఉన్న పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉందనంటే ఎక్కడో ఉందని చెప్పేసి అదొక చిన్న ఇల్లు చూపించిన మాట వాస్తవం కాదా? నంబర్లు తప్పించిన మాట వాస్తవంగా కాదా? ఇదంతా సోషల్ మీడియా ప్రోపగండా, ఇదంతా కంపెనీ అని చెప్పేసి సోషల్ మీడియా ప్రోపగండా, సోషల్ మీడియాని బేస్ చేసుకొని బేస్లెస్ కామెంట్స్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు సోషల్ మీడియాలోనే శ్రీధర్ బాబు గారు దానికి దీనికి సంబంధం లేదని చెప్పేసి అన్నాడు, అది కూడా నమ్మొద్దా? ఇప్పుడు సోషల్ మీడియా వేదికగానే వచ్చింది మేడం. ఇప్పుడు మేము మాట్లాడితేనేమో సోషల్ మీడియా, వాళ్ళు మాట్లాడితేనేమో అధికారికమా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, మరి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, అదే విధంగా ప్రభుత్వ విధానాలు, వాళ్ళు ప్రకటించే నిర్ణయాలు అన్ని కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. అవన్నీ క్రియేషనే, అవన్నీ తప్పే అని చెప్పేసి అనాలనా? మేడం, మాట్లాడేటప్పుడు మనమంతా బుద్ధి, జ్ఞానం, బుర్ర ఒకే దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎవరైనా సరే, అది నేనైనా మీరైనా ఇంకొకళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియా నిన్నటిదాకా బీజేపీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల్ని కొడితేనేమో అది తప్పు, చాలా అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళము. అంటే జంతర్ మంతర్ దగ్గర కొట్టిన వాళ్ళు తప్పెట్లయితారు, జార్ఖండ్ లో కొట్టిన వాళ్ళు ఒప్పెట్లయితారు? మేడం, నేను సోషల్ మీడియా వేదిక అంటే మాట్లాడుతున్నా. ఈ విషయం పక్కన పెట్టండి. రెండో విషయం ఏంటంటే, వీళ్లే స్వయంగా ఆ భూముల్ని తీసుకొని, అదే విధంగా మూలధనం ₹1,00,000 కూడా లేని ఒక కంపెనీ పెట్టి, ఆ కంపెనీ బేస్ తో ఈ రోజు ₹100 కోట్ల కొట్టేస్తున్నారు అనేది మేము చెప్పిన నిర్దిష్టమైన ఆరోపణ. దీంట్లో అక్కడ మరి దానిపైనే మీరు కంప్లైంట్ చేయండి అంటున్నారు. మార్కెట్ రేట్ ఎంత? గౌతమ్ గారు, మీరు ఆరోపణలు చేయడం కాదు, మీరు కంప్లైంట్ చేయండి ఈడీ సిబిఐ ఎంక్వైరీకి. మేడం, అన్ని రకాల చేస్తాం. ఇప్పుడు పిఎంఆర్ మీద పోయినాము. ఇప్పుడు మీరు ఆగండి ఒక నిమిషం, అన్నతరే గారు కంప్లీట్ చేయండి. మేము కంప్లైంట్ చేసినాము. మేము సెంట్రల్ గవర్నమెంట్ కి పోయినాము, చెప్పినాము, నిర్మలా సీతారామన్ గారికి చెప్పినాము, పిఎం ఏకత యూనిటీ దాని మీద. అంటే మేము ఇట్లా ఖచ్చితంగా పోతాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భూముల్ని లాక్కుంటుంది, ఏ విధంగా భూముల్ని కబ్జాలు చేస్తుంది, భూముల్ని ఎట్లా తినేస్తుంది అనే దాని మీద వాస్తవాలన్నీ బయట పెట్టాం.
అదే విధంగా ఇంకో విషయము, వీళ్ళు 90 లక్షలకు కేటాయించారు, ఇంకో లక్షలకు కేటాయించిన అనేక రకాల ఆరోపణలు ఈ 3 ఏళ్ళు కాదు, అంతకొక 3 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, సుమారు 7 ఏళ్ల కాలం నుంచి వీళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చింది మేడం. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా గారు వీళ్ళు ఒక్కటి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రూవ్ చేసింది ఒక్కటైనా ఉందా? ఒక్కటంటే ఒక్క అంశమైనా ఉందా? అవి లేకపోగా ఇంకా పైగా కొత్త ఆరోపణలు తీసుకురావడము, కొత్తగా ప్రవేశపెట్టడము, ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నాలు చేయడం తప్ప దీంట్లో వాళ్ళు అదంతా వృధా వ్యయ ప్రయాసం అని చెప్పేసి వాళ్ళందరికీ తెలిసిందే, వాళ్ళకు కూడా అర్థమైంది. రైట్. ఇంకో విషయం గౌతమ్ ప్రసాద్ గారు, ఇంకొక ప్రశ్న ఏంటంటే, రాయదుర్గం దగ్గర ఈ పిఎం ఏక్తా మాల్ అనేది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఏర్పడుతున్నటువంటి ప్రాజెక్ట్. సో దీంట్లో టెండర్స్ లో గనక తప్పులుంటే సరిచేయమని కోరడం అనేది ఒక పద్ధతి. దాన్ని వదిలేసి ఏకంగా కేంద్రం తెలంగాణకు ఇచ్చేటువంటి నిధులు ఆపేయాలి అని మీరు లేఖ రాయడం అనేది అది రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కాదా? ఈ రకంగా ఉంటే నెక్స్ట్ పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి ఆ ప్రయోజనాలన్నీ ఆగిపోవా? రాష్ట్ర ప్రయోజనాలన్నీ అడ్డంకి కదా అది? రోజా గారు, ఇది పూర్తి వాస్తవ విరుద్ధమైన అంశాలు మాట్లాడుతున్నారు మేడం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు గానీ అక్కడ జరుగుతున్న తంతుకు గానీ ఎటువంటి సంబంధం లేదు. అసలు కేటాయించిన భూమి ఎంత, వీళ్ళు దాన్ని ఎక్స్టెన్షన్ చేసింది ఎంత, అదే విధంగా సెంట్రల్ నుంచి వస్తున్న ఫండ్ ఎంత, అక్కడ జరుగుతున్న అవినీతి ఏంటి అనేది మేము చాలా క్లియర్ గా చెప్పినాం. ఆ క్లియర్ గా చెప్పిన దాన్ని కూడా మతిపూసి మారేడుకాయ చేసేటట్లు వీళ్ళు అసలు కంపెనీలు రాకుండా ఉండడానికి బెదిరింపులు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడ మొత్తం ఎంత విస్తీర్ణం ఉంది? 9 లక్షల చదరపు అడుగులు. వీళ్ళు ఎంతగా ఎక్స్టెన్షన్ చేసినారు? దాదాపు 18 లక్షల దానికి ఎక్స్టెన్షన్ చేసినారు. 18 లక్షల ఎక్స్టెన్షన్ చేస్తే ఈ 18 లక్షల ఎక్స్టెన్షన్ ఎవరికి ఉద్దేశించి ఇచ్చిండ్రు, ఎవరి ప్రయోజనాల కోసం ఇచ్చిండ్రు అనేది మేము అడుగుతున్నాం. ఇది చెప్పండి. అక్కడ ఉన్న భూమికి ఇక్కడ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేసిన దానికి ఇది ఎవరి బినామీలు తినడానికి చేసిండ్రు? 2,000 కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల ధనాన్ని ఈ రోజు ఎవరి అపరంగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నారని మేము అంటున్నాం. వీళ్ళకు మూలధనాలు ఉండరు, వీళ్ళ బినామీ పేర్లతోని భూముల్ని కేటాయించడానికి లేదా ఈ యూనిటీ మాల్ లో షేర్లు కొట్టేయడానికి కావచ్చు, భూములు కొట్టేయడానికి కావచ్చు, దాని పేరుతో డబ్బులు నొక్కేయడానికి కానీ అన్ని రకాల ప్లాన్లు చేసుకున్నారు. దాన్ని మేము ఈ రోజు బయట పెడుతున్నాం. నిజంగా ఆ 9 లక్షల చదరపు అడుగులలో ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో ఆ కేటాయింపుకు సంబంధించిన కాంట్రాక్ట్ కావచ్చు లేదా పనులు కావచ్చు, అవి ఏమి జరిగినా మేము అడ్డుకుంటే అది మా తప్పైతుంది. కానీ ఇక్కడ దానికి విస్తృత ప్రయోజనాలు వేరే రకంగా కేటాయించి, అంటే వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ బినామీలకు కేటాయించి మేము ప్రభుత్వ ధనాన్ని ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తామని చెప్పేసానంటే మేము దాన్ని కామ్గా ఊరుకోవాలనా? ఊరుకొని మేము కళ్ళు మూసుకొని కామ్గా కూర్చోవాలనా? అంటే ప్రభుత్వం ఏదైనా మాట్లాడకుండా ఉండాలి. అంటే దానికి ఒక పేరు, అందమైన పేరు ఏంటంటే అభివృద్ధికి ఆటంకపరుస్తూ, అదేవిధంగా కాంట్రాక్టర్లు ఎవరు రాకుండా చేస్తారు. ఏ కాంట్రాక్టర్ అయినా ఎవరైనా నిజంగా నిజాయితీగా ఉంటే తప్పనిసరిగా వచ్చి పనులు చేసుకుంటారంటే, అక్కడ ఏదైనా తప్పులుంటే మాత్రం మేము అంటే మాత్రం వెనక్కిపోయేది ఉండదు. నామ్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు తగ్గట్టు ఉందా లేదా అని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ కావచ్చు, ఒక పరిశ్రమ యజమాని కావచ్చు, తప్పనిసరిగా దాన్ని చెక్ చేసుకుంటాడు. మేమన్నంత మాత్రానో ఇంకొకరినంత మాత్రానో దాన్ని చూసి అదే విధంగా అనగానే భయపడి పారిపోయేది ఉండదండి. మాట్లాడాలి మానవతరాయ్ గారు, దీని గురించి మీరు మాట్లాడాలి. అంటే రాయదుర్గంలో మీరు నిబంధనలను సడలించి 18 లక్షల చదరపడుగుల భారీ కమర్షియల్ స్పేస్ ని మరి మీరు మీ ప్రైవేట్ బిల్డర్స్ కన్సార్టియం కు అప్పగించడం అని అంటే అది ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం కదా? ఇప్పుడు ఎంత ఇది అమాయకంగా మాట్లాడుతున్నారంటే, ఉత్తగా ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందేది. ఇది వాస్తవంగా 27 లక్షల చదరపు అడుగులది. దాంట్లో నిబంధనల ప్రకారం, ఎందుకంటే ప్రైవేటు సంస్థలు పిపిపి, ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంలో అది జరుగుతుంది కాబట్టి నిధులు మొత్తం కేంద్రం నుంచి 207 కోట్లు ఎంతో వస్తుంది. కానీ మిగతా 2,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేయాల్సిందే ప్రైవేటు భాగస్వామ్యులు. కాబట్టి ఆ ప్రభుత్వానికి 9 లక్షల చదరపు అడుగులు మాత్రమే కేటాయిస్తారు అక్కడ. మిగతాది మొత్తం, ఎందుకంటే వాళ్ళు డబ్బు పెడుతున్నారు కాబట్టి అత్యధికంగా అభివృద్ధి వాళ్ళు చేస్తారు కాబట్టి ప్రభుత్వానికి కూడా, తద్వారా ఆ మాల్ కాంప్లెక్స్ లో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి మనం 9 లక్షలు తీసేసుకొని వాళ్ళకు అధికంగా ఇస్తున్నది పారదర్శకంగా ఉన్నది. ఎక్కడ కూడా ఏం జరగలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నది అందులో.
అవును. అంత అమాయకంగా వీళ్ళు ఎట్లా మాట్లాడతారండి అసలు? ఆ రోజు అదే అంటున్నా కదా, అధికారం మధ్యలో మాట్లాడకండి. అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళకి ఆరోపణలు చేయటం కూడా రావట్లేదు. అదే రైట్, కదా, రైట్. మూసీ పునరుజ్జీవనం ప్రారంభం కాకపోతే 1,00,000 కోట్ల అవినీతి. ఓకే, మళ్ళీ మీరు అదంతా కాదు, సబ్జెక్ట్ 2 మాట్లాడదాం, లక్షలు సబ్జెక్ట్ మాట్లాడదాం. నేను పిఎం ఎక్తా మాల్ గురించి మాట్లాడుతున్నాను, ఫ్యూచర్ సిటీలో మీరు ఇచ్చినటువంటి ల్యాండ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. అవునండి, అది కొండలరెడ్డి గారి పేరు ఎక్కడ? నరేష్ బుట్ట, కొండ రాసి, తర్వాత శేషసాయి రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, వీళ్ళు డైరెక్టర్గా ఉన్నారు. నేను చెప్పింది కాదు, వెబ్సైట్లో పోండి. నిర్మలా సీతారామన్ గారు ఎఫ్ఐఆర్స్ మంత్రిగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లో పోండి, అందులో చెప్తారు క్లియర్గా. టాప్లర్ ఉంటుంది, అందులో ఎవరు ఏందని మొత్తం చెప్తుంది. ఇప్పుడు కూడా ఓపెన్ చేయండి. ఓకే, అందులో కొండలరెడ్డి ఎక్కడన్నా ఎవరో సోషల్ మీడియాలో ఇందులో పోస్ట్ చేసేసుకొని మీరు దాన్ని తప్పుడు రైట్ అండి. ఓకే, రైట్. బీజేపీ నాయకులతో మాట్లాడదాం. ఎస్, కృష్ణారెడ్డి గారు, రాయదుర్గంలో ప్రతిపాదించినటువంటి ఈ పిఎం ఏక్తా మాల్ అనేది కేంద్ర నిధులతో చేపట్టినటువంటి ప్రాజెక్ట్. సో ఇందులో ప్రైవేట్ డెవలపర్స్ కు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను మార్చి 1,000 కోట్ల విలువైనటువంటి ఒక కమర్షియల్ స్థలాన్ని అక్కడ కట్టబెట్టింది అనేసి బీఆర్ఎస్ కేంద్ర ఆర్థిక మంత్రి కూడా లేఖ రాసింది. కానీ ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకు విచారణ చేపట్టడానికి ముందుకు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం దీనిపైన? మేడం, ముందుగా మీకు రాజనీయ వీక్షకులకు అలాగే చర్చా వేదికలు పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను. మేడం, ఈ రోజు అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా యువకులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మేడం, ఇందాక మనోహరరాయ్ గారు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న దాంట్లో స్పష్టతనే టోటల్ గా కరువు అవుతుంది. ఎందుకంటే మానవతరాయ్ గారు టాపిక్ ని డైవర్ట్ చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేసుకుంటున్నట్టు కనబడుతుంది. రేపు పొద్దుటి నుంచి మనము ఇక్కడ ఉన్న డిబేట్ లో ఉన్న అందరము ఒక 2 రోజులు కావూరి హిల్స్ దగ్గర నిలబడదాము. ఎంతమంది ఎవరింటి దగ్గర పైరవి కార్ల బెంజ్ కార్లు ఆగుతున్నాయి, పెద్ద పెద్ద కార్లు ఆగుతున్నాయి, కార్పొరేట్ వ్యవస్థలు ఆగుతున్నాయి, ఎవరి ఆధ్వర్యంలో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది అనేది 2-3 ప్లేస్లు ఉన్నాయి. ఆడ పోయి నిలబడదాం, మనకు కనబడిపోతుంది ఏం జరుగుతుంది తెలంగాణలో. ఇక నీ ఆరోపణలు నా ఆరోపణలు వద్దు, వాస్తవాలు ఏంటనేది ఆడ చూస్తే కనబడుతుంది. సీఎం ఆఫీస్ కంటే కూడా సీఎం గారి ఇంటి దగ్గర పార్టీ నాయకులు ఉంటే వారి కుటుంబ సభ్యుల ఇంట్ల దగ్గర కార్పొరేట్ కంపెనీల కార్పొరేట్ వ్యవస్థలు, లాబింగ్, వీడియో తీసి పెట్టరాదండి, ఆ రాజ్ న్యూస్ లో ప్లే చేస్తారు. వీడియో తీసి పెట్టరాదండి మీరు. ఒకటండి, సీఎంఓ కంటే కూడా సీఎం ఇంటి దగ్గర అంటే 100 మంది వస్తుంటారు, పోతారు. నా ఇంటికి కూడా వస్తారు, రోజుకి 100 మంది వస్తారు. అయితే వాళ్ళంతా దేనికి వస్తారు, ఏ ఆపదలో ఉంటారు, ఏ సాయం కోసం వస్తారు? కిషన్ రెడ్డి గారి ఇంటికి, బండి సంజయ్ ఇంటికి వస్తాయి. అది పాయింట్ కాదులేండి, అది పాయింట్ కాదు. ఎస్, కృష్ణారెడ్డి గారు, అది కామన్ గా సీఎం అన్న తర్వాత వస్తూనే ఉంటాయి. బెంజ్ కార్లలో వస్తారు, రోల్స్ రాయ్స్ లో వస్తారు. సీఎం నేను మొత్తం చెప్పని ఏదాకా మాట్లాడుతున్నాను. సీఎం గారి ఇంటి దగ్గరికి ఏమో పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు కనబడుతున్నారు. ఇక్కడనేమో కార్పొరేట్ వ్యవస్థ లాబింగ్ చేసుకుంటోళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటోళ్ళు, సెటిల్మెంట్లు కావాల్సిన వాళ్ళంతా కావూరు హిల్స్ దగ్గర కనబడుతున్నారు. ఇది వాస్తవమా కాదా? ఓకే, వాస్తవమే అనుకుందాం. అందులో తప్పేంటి అంటున్నారు? తప్పేం లేదు మేడం, అక్కడ జరుగుతుంది. ఏ నైతికతతోటి వాళ్ళు రాజ్యాంగేతర శక్తిగా రియల్ ఎస్టేట్ ఒక 4 రోజులు సీసీ ఫుటేజ్ తీద్దాం, 4 రోజులు తీద్దాం సీసీ ఫుటేజ్. రైట్. నేనే అంటాను, మీరు కాదు. కెమెరాలు తీద్దాం. ఎవరు రాజ్యాంగేతర శక్తులు వస్తున్నారు, ఆరోపణలు చేయడం కూడా రావట్లే మీకు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఒక విషయం, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేయడం తప్పు అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు కదా. వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు కదా. మేడము, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి తప్పు పడతలేదు, ప్రజా జీవితంలో బతకడానికి ఇబ్బంది పడతలేము. వాళ్ళు కూడా రాజ్యాంగంలో అంటే మనకు ప్రజాస్వామ్యంలో ఇచ్చిన హక్కు ప్రకారం పోటీ చేసి ప్రజల చేతనో లేదంటే నామినేటెడ్ గా అయ్యి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు రాజకీయాలు రాకపోవటం మంచి పరిణామమే కాదా? కుటుంబం లేకపోవటం, ఆయన కుటుంబాన్ని తీసుకురాలేదు, వద్దనుకుంటా ఆయన. నా తమ్ముళ్ళు రాజకీయాల్లోకి వద్దు, ఎన్నికలప్పుడే నా కోసం పనిచేస్తారు, తర్వాత వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ దూరంగా వెళ్ళిపోవట్లేదు కదా, అదే ప్రాబ్లం. కేసీఆర్ కుటుంబం దూరంగా వెళ్ళిపోవట్లేదు. ఎంపీ కేటీఆర్ ఐటీ మంత్రి, అల్లుడు మంత్రి ఆర్థిక మంత్రి, ఇంకొకరు ఎంపీ ఇట్లున్నదా రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఎక్కడన్నా?
కానీ మానవతరాయ్ గారు మీరు గమనించాల్సింది ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి కుటుంబం బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంలో ఎంపీలు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ కావచ్చు, ఆ హోదా కావచ్చు, ఇవన్నీ వచ్చాయేమో. వీళ్ళు రాజకీయాల్లోకి రాకపోయినా కూడా అదే హోదా, అదే సెక్యూరిటీ, అదే నడుస్తోందని కదా ప్రతిపక్షాల ఆరోపణ. మొదట్లో ఇప్పుడు కాదు, అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా అదే ఉన్నది వాళ్ళకి. ఏంటి గన్మెన్లు పెట్టుకొని అదే ఉన్నది, గన్మెన్లను పెట్టుకొని వెళ్తారా? వాళ్ళు అది అపోజిషన్ లో ఉన్నప్పుడు బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సక్రమంగా చేశారు. నిజంగానే వాళ్ళు అక్రమంగా చేసినట్లయితే, ఒక గజం భూమిని ఆక్రమించినట్లయితే ఓకే రైట్, టీఆర్ఎస్ లో వదిలిపెడతారండి అధికారంలో ఉండి 10 ఏళ్ళు? రైట్. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు ఎస్ లేనట్టున్నారు. రైట్ అండి, ఓకే. ముఖేష్ గారితో మాట్లాడదాం. సో ముఖేష్ గారు, ఏ ప్రభుత్వం అయినా సరే పరిశ్రమలు కావచ్చు, ఈ స్టార్టప్లు కావచ్చు, వీటన్నింటిని ఆకర్షించేందుకు ఈ రాయితీ ధరలకు భూములు ఇవ్వడం అనేది చాలా కామన్. అది ఏ ప్రభుత్వం అయినా చేస్తూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక సంస్థ, అర్హత లేనటువంటి ఒక సంస్థ సామర్థ్యాన్ని నిర్ణయించేటువంటి డ్యూ డిజిలెన్స్ అనేటువంటి ప్రక్రియలో ఇటు క్యాబినెట్ కానీ లేదంటే సంబంధిత ఇండస్ట్రియల్ బోర్డ్స్ కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి ఈ విషయంలో? అంటే ఎక్కువ ధరకు ఇచ్చారని, లేకపోతే అసలు సంబంధమే లేదు అని ఈ రకంగా ప్రతిపక్ష అధికార నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతోంది ఇక్కడ? గుడ్ ఈవినింగ్ రోజా గారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే, రన్నింగ్ కామెంటరీ చెయ్యను అంటే నేను పబ్లిక్ వ్యూ ఒక 2 నిమిషాలు మాట్లాడతా. దయచేసి అక్కడ ఉన్న పెద్దలకు చెప్తా ఉన్నాను, రన్నింగ్ కామెంటరీ చేయకండి. ఏదైనా నేను మాట్లాడేది తప్పు అయితే రాసుకోండి, దాని గురించి మళ్ళీ వివరణ అడగండి. ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ యూ విత్ డ్యూ రెస్పెక్ట్. అయితే మీరు ఇంతసేపటి నుంచి పెడుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, అది ఎందుకో మీరు పెట్టినటువంటి డిబేట్ వేరు, అక్కడ వస్తున్నటువంటి ప్రస్తావనలు వేరు, రాజకీయ విమర్శలు, ఓ పార్టీని తిట్టుకోవడం తప్ప అసలు పబ్లిక్ అసెట్స్ ఎట్లా లాస్ అవుతున్నాయి, అసలు పాలసీ ఏంటి, అది కదా మనం ఒక మీడియాగా ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు పబ్లిక్ చెప్పాల్సినటువంటి అంశం. పబ్లిక్ అవేర్ చేయాలి. అది ఇప్పుడు ఒక నిమిషం మానవతరాయ్ గారు, వారు సూచనలు చెప్తే అయిపోదు కదా. చెప్పండి, మనకి టైం లేదు. వీ హ్యావ్ జస్ట్ ఓన్లీ 10 minutes మోర్. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది పిఎం ఏక్తా మాల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. దీనికి ఎవరికి ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు ల్యాండ్స్ అంటే, నేను 2 వర్గాలను తప్పు పడతా ఉన్నాను. వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఇదే బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఆ నెంబర్స్ లో మిస్ మ్యాచింగ్ ఉంది. అది పబ్లిక్ నమ్మశక్యం లేకుండా ఉన్నది అనేది ఒక అంశము. రెండో అంశము, వీళ్ళ తరఫుకి వెళ్ళి ఏంది అని అంటే, ఈవెన్ ఆ కన్సర్న్ మినిస్ట్రీ కావచ్చు, మన మానవతరాయ్ గారు కావచ్చు, ఆ పార్టీ రిప్రజెంటేటివ్, ఈవెన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు మాట్లాడే మాటలు ఏమున్నాయంటే, వీళ్ళు ఎప్పుడైనా పబ్లిక్ మాత్రమే ఆన్సరబుల్ గా ఉండాలి. ప్రతిపక్షాలు ఒక బురద కలుతాయి ఏదో ఒకటి, వీళ్ళు ఆ బురదని కడుక్కోవాలంటే వీలైనంత ట్రాన్స్పరెన్సీగా ఆ మెటీరియల్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టే ప్రయత్నం చేయాలి. ఈ పిఎం ఏక్తా మాల్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం చూస్తే, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కన్స్ట్రక్షన్ కు ఫండ్ ఇస్తుంది, దట్టు ఇంట్రెస్ట్ ఫ్రీ అలొకేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది 7 కోట్లు, 200 కోట్లు, 3,000 కోట్లు అంటాడు, వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గనక దీనికి ఇక్కడ బ్రేక్ పడకపోతే రేపు సెంట్రల్ ఫండ్స్ కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉన్నది అన్నది బీజేపీ వాళ్ళు ఆలోచించాలా, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించాలా. రెండో అంశం, దాని ముఖ్య ఉద్దేశం ఏంది, ఒక్కొక్క స్టేట్ లో ప్రమోటింగ్ లోకల్ బ్రాండ్స్ విత్ యూనిటీ. కానీ బీజేపీ వాళ్ళు విమర్శించాల్సినంత విమర్శించకపోగా ఇందులో ఏమనిపిస్తుంది, ఆ యూనిటీ కంటే యూనిటీ ఇన్ కరప్షన్, బీజేపీకి కాంగ్రెస్ మధ్యన జరుగుతున్నటువంటి ఒక కరప్షన్ లాగా కనబడతా ఉన్నది. ఇప్పుడు అడ్డికి పావుషేర్ లెక్క మీరు భూములు, అది పబ్లిక్ ల్యాండ్స్, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎట్లా అమ్ముతారు? భవిష్యత్ అవసరాలకు భూములు సరిపోని ఉన్నాయి ఆ తెలంగాణలో. అప్పు చేస్తే అమ్ముతారు, మీరు అడ్డికి పావుషేర్ ఇంకోనికి కట్టబెడతారు. అది ఎవరికి కట్టబెట్టరు అనేది కాసేపు పక్కకు పెడదాం. వాళ్ళు రాజకీయాలు చేస్తుర్రా, వ్యాపారాలు చేస్తుర్రా, వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది పక్కకు పెట్టండి. కానీ అదే భూములు గనక ఒకవేళ మా మానవతరాయ్ అన్నకో, నా చారవండ వెంకటేష్ అన్నకో, నా అద్దంకి దయాకర్ అన్నకో కేటాయిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటాయి. అవి ఎస్సీ బీసీ కమ్యూనిటీలు. మీరు ఇంతకుముందు రోజా గారు మీరు మాట్లాడుతూ అన్నారు, రీసెంట్ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీని ఎట్లా ఇస్తారు మీకు అలకేట్ చేస్తా అని అంటే, అదే మానవతరాయ్ గారు ఉండేమన్నారంటే, మూలధనం తక్కువ ఉన్నటువంటి కంపెనీకి కూడా అంటే
చేయొచ్చు బిజినెస్ అన్నప్పుడు 7 కోట్లు నాకు పెద్ద లెక్క కాదు, మానవతరాయ్ గారికి పెద్ద లెక్క కాదు. ఇలాంటి కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళని డెవలప్ చేస్తే మనం ఒప్పుకోవచ్చు. కానీ మీరు ఏదైతే మీ బినామీ కంపెనీలు కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు కావచ్చు కేటాయించడం కొంచెం వెగటుగా ఉంది. ఇంకొకటి ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీది. ప్రజల నుంచి నమ్మకాన్ని తెచ్చుకోవడంలో చాలా 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 వెనుకబడి ఉన్నది. ఆ ప్రతిపక్షాల ఆరోపణలు అట్లే ఉన్నాయి. ఆ ఆరోపణల్ని వీళ్ళు సరి చేసుకునేటటువంటి క్రమంలో సరైనటువంటి వాయిస్ ఏదైతే ఉందో అది పబ్లిక్ ఒక మిస్గైడ్ అవుతా ఉన్నారు. దాన్ని జాగ్రత్తగా సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత డాక్టరేట్ చేసినటువంటి మా మానవతరాయ్ అన్న లాంటి వాళ్ళకి కూడా ఉన్నది. ఇంకొకటి కాదు, మీరు ఇవన్నీ కాదు, మనం కొనడానికి మనకు అన్ని అర్హతలు ఉండాలి. కానీ ఇందులో ఏం అవినీతి జరిగిందో చెప్పండి, మీరు మేధావులుగా చెప్పండి. ఇప్పుడు మీరు ఏ పార్టీ మాట్లాడితే ఆ పార్టీ అట్లా కాదు అవినీతి. మీరు ఇప్పుడు మానవతరాయ్ గారు అడిగిన దాంట్లో జనం వింటారు కదా. నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఒక్క నిమిషం చెప్పిన దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు చెప్పుకుంటున్నావు. రైట్ ఒక్క నిమిషం అన్న, ఇక నేను పర్సనల్ గా మాట్లాడు ముఖేష్ గారు మాట్లాడితే ఇప్పుడు ఇది ఒక ముఖేష్ గారు ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడితే జనాలు నమ్మరు. మీలాంటి వాళ్ళు వాస్తవాలు నేను మాట్లాడుతా ఉన్నాను. నాకు ముఖేష్ గారు కన్క్లూడ్ చేయాలి. ముఖేష్ గారు కన్క్లూడ్ చేయాలి. నేను కృష్ణారెడ్డి గారికి టైం ఇవ్వాలి. ఇంకా ఒక్క నిమిషం మానవతరాయ్ గారు. కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎవరికి దక్కించుకున్నారు చెప్పండి కాంట్రాక్ట్? ఒక్క నిమిషం మానవతరాయ్ గారు. ఎస్ ముఖేష్ గారు మానవతరాయ్ గారు అడుగుతున్నారు. ఒకటే దానికి సమాధానం చెప్పండి. సో అందులో అవినీతి ఎక్కడుంది? ఇప్పుడు 1 lakh మూలధనంతో స్టార్ట్ అయినటువంటి ఆ కంపెనీలో వాళ్ళకి ఇవ్వడం అనేది అవినీతి ఎక్కడుందని అడుగుతున్నారు. దాని ఒక్కదానికి సమాధానం చెప్పండి. కంపెనీలు అన్ని అట్లే ఉంటాయి. 5 ఎకరాల భూమిని 7 కోట్లకు కేటాయిస్తేందుకు ఏదైనా కమిటీ ఉన్నదా, లేకపోతే ఏదైనా బిడ్డింగ్ ఉందా? సిసి రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తే దానిపైన వేస్తే కూడా దానికి టెండర్ ఉంటది. ఆ టెండర్ పాలసీస్ ఏమైనా పబ్లిక్ డొమైన్ లో పెట్టిరా అని అడుగుతా ఉన్నాం. ఓకే, రైట్. సో కృష్ణారెడ్డి గారు, ఇది రాయదుర్గం మానవతరాయ్ గారు చెప్తారు. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. అన్న యాంకరు రోజా మేడం, నేను రోజా గారితో మాట్లాడుతున్నా. వాస్తవాలు చెప్పాలి. కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిను, మధ్యలో ఎందుకు వస్తున్నావు? అవన్నీ చెప్పకుండా ఒక్క నిమిషం. అర్హతలు లేవు అక్కడ. ఓకే, రైట్ అండి. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. ముఖేష్ గారు మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయడానికి ఏంది అని అంటే, ఈ 5 ఎకరాలకు 7 కోట్ల భూమి 7 కోట్లకే వస్తుందని నిర్ణయించేటోళ్ళు ఎవరు? వీళ్ళెందుకు అప్పనంగా ప్రభుత్వ భూములు అడ్డగోలుగా అడ్డదారిలో వాళ్ళ అన్నదమ్ములకు కావచ్చు, వాళ్ళ బినామీలకు కావచ్చు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఈ ప్రభుత్వాలు కేటాయించేటువంటి ధరలను నిర్ణయించేటువంటి శాస్త్రీయత ఎక్కడ ఉంది? అది కావాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జస్టిఫికేషన్ మీకో నాకో కాదు చెప్పండి. రైట్, ఓకే. మానవతరాయ్ గారు 1 minute లో ఆన్సర్ చెప్పండి. యూనివర్సిటీ పక్కన ఆరాధన థియేటర్ ఉంటది, పెట్రోల్ బంక్ ఉంటది. 90 పైసలకు లీజ్ ఇచ్చారండి. ఎప్పుడో ఇచ్చారు, 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం. అదే లీజ్ ఎందుకు కొనసాగుతుందంటే అభివృద్ధి కోసం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వాల్యూ ఎంత? బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎంత కొన్నారు వాళ్ళు? అక్కడ మొత్తం కలిపితే 8,000 9,000 కూడా లేదు అక్కడ. అట్లాంటి భూమిని 3,000 4,000 5,000 ఉన్న భూమిని ఇలా 1,500,000 కొన్నాం మనం. స్టార్టప్ కంపెనీలు అంటే వాటి స్థాయి అదే విధంగా ఉంటది. వాళ్ళ కంపెనీకి మనం భూమి ఇచ్చిన తర్వాత అక్కడ కంపెనీ పెడతారు. కంపెనీ పెట్టకపోతే ఒక 5 ఏళ్లలో కంపెనీ పెట్టకపోతే తిరిగి స్వాధీనం చేసుకునే. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ, ల్యాండ్ మార్కెట్ వాల్యూ శరవేగంగా పెరుగుతా ఉంది. అక్కడ కమిటీ మనం కాదు, ఎలక్ట్రానిక్స్ అండ్ నిపుణులు వాళ్ళంతా కలిసి దాన్ని ఎంపిక చేశారు. మనం ఏమంటాం అంటే, ఇప్పుడు అక్కడ వంతారా ఉన్నది, అంబానీకి సంబంధించిన వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కేటాయించడం. వాళ్ళ కేటాయించిన తర్వాత వాళ్ళు వన్యప్రాణులను సంరక్షించకుండా 5 ఏళ్లలో అట్లాంటి కార్యక్రమాలు చేపట్టకుండా అట్లే ఉంటే తిరిగి స్వాధీనం చేసుకోమని భూసేకరణ చట్టంలో స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టు జడ్జి. రైట్. ఓకే, కృష్ణారెడ్డి గారు ఇందాక మాట్లాడలేకపోయారు నెట్వర్క్ ఇష్యూ వల్ల. ఎస్ కృష్ణారెడ్డి గారు,
సో బీఆర్ఎస్ అడుగుతోంది దీనిపైన సిబిఐ కానీ సివిసి ఎంక్వైరీ కానీ వేస్తారా రాయదుర్గం విషయంలో. నెక్స్ట్ ఇంకొకటి, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కయి రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారు. సింగరేణి కాలరీస్ దానికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. తర్వాత అమృత్ టెండర్ల విషయంలో సృజన్ రెడ్డికి కట్టబెట్టింది కాంట్రాక్ట్లు, కావాలని వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటి జుగల్బందీ ఇది అని అంటున్నారు. మేడం ఇందులో వాస్తవాలు అవాస్తవాలు అనేది స్పష్టంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇందాక ముఖేష్ శర్మ గారు అన్నట్టు అసలు ఆర్ఓసి ఫైలింగ్ అంటే ఏందనేది మానవతరాయ్ గారు 1 lakh 5 lakhs క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దాని టర్న్ ఓవర్ బేసిస్. రెండోది కంపెనీ వింటేజ్ చేసిన ప్రాజెక్ట్ ను బట్టి వాళ్ళకున్న మ్యాన్ పవర్ ను బట్టి ఆ ల్యాండ్స్ అలిగేషన్ కానీ వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ బట్టి కానీ ఇవన్నిటిని బట్టి ల్యాండ్ అలిగేషన్స్ జరుగుతాయి. సూట్ కేస్ కంపెనీలు రాత్రి పుట్టిన కంపెనీకి పొద్దున్న అలాట్ చేసినట్టు చేస్తే ఇది అంటే పారదర్శకంగా జరిగినట్టు కాదు. అది గుర్తుంచుకోవాల్సిన అంశం. మనం ఆర్ఓసికి ఇప్పుడు ఆర్ఓసి కొంట్రీ, మీరు ఆర్ఓసి కొంట్రీ అంటున్నారు, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కొమ్మంటున్నారు, కానీ పోయే ముందు ఆరోపణలు చేయొద్దనే విధంగా మాట్లాడొద్దనే విధంగా ఎక్కడ లేదే. మనము ప్రజాస్వామ్యయుతంగా అక్కడ వచ్చినప్పుడు ఏదైనా నిబంధనకు లోబడి కనుక ఏ వ్యవహారం జరిగినా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, మేధావులు ప్రశ్నిస్తారు, సమాజం ప్రశ్నిస్తుంది. దాని తర్వాత కూడా కోర్టులకు వెళ్తారు, దాని తర్వాత కంపెనీ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి వెళ్తారు. అవన్నీ ప్రక్రియ జరుగుతుంది. కానీ దానికంటే ముందు మీరు జరిగిన ప్రక్రియను పారదర్శకంగా మీరు కేటాయింపులు జరిగారా, అదే ఏ బేసిస్ లో వాళ్ళకి కేటాయింపు జరిగారు, ఆ కంపెనీ రిజిస్టర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది, దాని టర్న్ ఓవర్ ఎంత, దాని వ్యవహారం ఎంత, దానికి ఇంతకు ముందు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది. మీరు దీని గురించి ఇంకోటి మేడం నేను మొత్తం చెప్తా. స్టార్ట్అప్ కంపెనీస్ అంటున్నారు. స్టార్ట్అప్ కంపెనీ అంటే వారకున్న మ్యాన్ పవరే లేదు దాంట్లో ఎంప్లాయీలు. వీళ్ళు ఉన్న వాళ్ళు వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంది, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాయి. అక్కడ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ నమ్మితే, అక్కడ కన్సల్టేట్ కమిటీలు నమ్మితే వాళ్ళకి కేటాయిస్తాయి. కేటాయింగ్లో వాళ్ళ భూమి అయిపోతుంది. రైట్ అండి. ఓకే, కృష్ణారెడ్డి గారు టెసరాక్ట్ కంపెనీ గురించి ఇన్ని విమర్శలు చేస్తున్నారు, ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి సింగరేణి కాలరీస్ లో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది కదా. మరి దానికి సంబంధించి అక్కడ సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ల పేరుతో కొంతమంది మీకు అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కు మేలు చేస్తున్నారు అనేటువంటిది మీ పైన ఉన్నటువంటి ఆరోపణ. మరి దానిపైన ఎంక్వైరీ ఏది? బీఆర్ఎస్ ముందు నుంచి అదే కదా డిమాండ్ చేస్తా ఉంది. ఇక్కడ లుకలుకలు ఉన్నాయి, రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని. సింగరేణి దాని మీద గతంలో జరిగిన దాంట్లో అవకతవకలు జరిగినాయి వెంటనే ప్రభుత్వము అంటే ఇచ్చిన అనుమతులు కానీ దాని మీద చేసిన ప్రక్రియ మొత్తం రద్దు చేసుకొని ఇది చేసింది. దాంట్లో సీఎం బంధువుకు అలాగే ఉప ముఖ్యమంత్రి అవినీతే జరగలేదన్నారు కదా, దాన్ని టెండర్లు రద్దు చేసుకోవడం ఎందుకు మరి? అప్పుడు రద్దు చేసి ఇప్పుడు కొత్తగా ఏంది మేడం ఇందులో? అదే సార్ నా డౌట్, అదే అవినీతి జరగలేదని ఒక పక్కన చెప్తున్నారు, అంత క్లియర్ కట్ గా ఉంది, స్పష్టంగా ఉంది. మరి అలాంటప్పుడు టెండర్లు ఎందుకు రద్దు చేశారు? అప్పుడు జరిగింది మేడం, వాళ్ళు చేసుకున్నది. అందులో మీరు ఆరోపణ రాంగ్, అదే జవాబు కాంగ్రెస్ ప్రభుత్వాలు జవాబు తెరుతాను. ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే కాంగ్రెస్ మంత్రులు మాకు వాళ్ళకి సంబంధం లేకపోతే రాజీనామా చేశారు. ఆయన బొంబాయిలో బాంబు పేళ్లు జరిగితే కేంద్ర హోంమంత్రి రాజీనామా చేసిండు. ఇక్కడ ఉత్త ఆరోపణ రాంగ్, తప్పే ఉన్నది. ఆ టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు, దాన్ని పిలుస్తారు. అది ప్రభుత్వానికి ఉన్న రైట్ కదా. కాబట్టి ఏమంటారంటే ప్రభుత్వం ఏక్తా మాల్ లో టెండర్ల ప్రక్రియ జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ 4వ తారీఖు 2024లో టెండర్ల మాట్లాడివ్వండి, టైం లేదు మనకి. కృష్ణారెడ్డి గారు ఇప్పుడు దీంట్లో గతంలో జరిగింది ఏంటంటే మాకు 49 వాళ్ళకి 51 ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని అథారిటీస్ ఉంటాయి మేడం. మనము పార్ట్నర్షిప్ అయినంత మాత్రాన ప్రతిదీ సైనింగ్ అథారిటీ అనేది మెజారిటీ వాళ్ళకు ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తీసుకున్న నిర్ణయాలలో ఆరోపణలు రాగానే మా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించింది వెంటనే రద్దు చేశారు. మళ్ళా ఇప్పుడు కొత్తగా వెళ్ళారు. దాంట్లో దాంట్లో కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్యలో అక్కడ కొట్లాట వచ్చి ఈ విషయం అంతా బయటకు బొక్కి వ్యవహారం అంతా ఇబ్బందికరంగా తయారైతుందని చెప్పేసి రాత్రికి రాత్రి దాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. వారి ప్రభుత్వంలో జరిగింది. కేంద్రం ఏంటంటే మాకు వాటా ఉంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టినాము, దాంట్లో వచ్చిన లాభాలకు దీనికి ఉంటది. కానీ నిర్ణయాలు అనేది ఎప్పుడైనా కమిటీ మీటింగ్ కూర్చున్నప్పుడు, బోర్డు మీటింగ్ కూర్చున్నప్పుడు అప్పుడు జరిగే సమస్యలకు
అప్పుడు మనం ప్రశ్నించడానికి ఉంటుంది కొన్ని నిర్ణయాలలో. ఎందుకంటే నిర్ణయాధికారం కొందరికి ఇచ్చినప్పుడు వాళ్ళు Right, right, తీసుకుంటారు. right. పూర్తి ప్రతిసారి ఇది జరగదు. కాబట్టి ఇంకోటి సిబిఐ ఎంక్వైరీ అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు జరిగిన వీటి మీద కానీ, హెచ్సిఏ భూముల మీద కానీ, వీటన్నిటి మీద కూడా పీపీపీ పద్ధతిలో పోతామన్నారు. కాబట్టి దాని మీద అప్పుడు కూడా ఏం ఎస్సీఏ భూములు జరిగింది? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ప్రభుత్వ భూములని. సిబిఐ దర్యాప్తు చేయమని ఏం చెప్పేసి దర్యాప్తు? రాష్ట్ర ఎస్సీఏ భూముల మీద ప్రభుత్వం కోర్టే ప్రభుత్వ రాస్తే భూముల మీద రాస్తే దర్యాప్తు అయిపోతుంది చేయండి. కదా. రైట్ అండి, ఓకే, మనకి టైం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు, గౌతమ్ ప్రసాద్ గారు, మానవతారాయ్ గారు, ముఖేష్ గారు, థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.